బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ స్థాయిలో పనులు చేసి బిల్లులు చేయించుకోలేని కొందరు కాంట్రాక్టర్లు ఇప్పుడు వాటిని క్లియర్ చేయమనడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఫైర్ అయ్యారు. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఇలంబర్తి. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులపై విజిలెన్స్ విచారణకు నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలో సుమారు 2000కు పైగా కాంట్రాక్టర్లు ఉన్నారు. వారికి ఏడాదిన్నరగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అందరికీ కలిపి 1400 కోట్ల పెండింగ్ లో ఉన్నట్టు చెప్తున్నారు. ఎప్పుడో చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు ఎందుకు చెల్లించలేదు, వారంతా ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారనే అంశంపై స్పష్టత కోసం విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. చేసిన పనులు, ఇవ్వాల్సిన బిల్లులపై సమగ్ర విచారణ జరిపించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు. పూర్తి నివేదిక వచ్చాకే బిల్లులు చెల్లించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీకి సంబంధించి కమిషనర్ ఇలంబర్తి ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ డెవలప్మెంట్ వర్క్ చేయాలన్నా జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల ద్వారా ఆ డెవలప్మెంట్ వర్క్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఆ డెవలప్మెంట్ వర్క్ని పూర్తి చేస్తుంది. సో ఆ పని పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన వర్క్ని క్వాలిటీ ఎట్లా ఉంది, ఎప్పటివరకు కంప్లీట్ చేసిర్రు, నాణ్యత అవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి బిల్స్ని జీహెచ్ఎంసీ క్లియర్ చేస్తుంది. అయితే గడిచినటువంటి కొంతకాలంగా జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి బిల్స్ చాలా వరకు పేరుకుపోయాయి. దాదాపుగా 1400 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ చెల్లించాల్సి ఉంది. అవన్నీ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 2018 నుంచి బిల్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయనేది కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు నూతనంగా అంటే 3-4 నెలల క్రితం బాధ్యతలు చేపట్టినటువంటి కమిషనర్ ఇలంబర్తి ఇప్పుడు కాంట్రాక్టర్లు బిల్లు అడుగుతున్నారు కదా, ఆ బిల్లుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు బయటికి తీయాలి అనేటువంటి అంశాన్ని చెప్పి దాంతోపాటు 2018, 2019, 20, 21, 22 ఇన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్లు అప్పుడే పనులు పూర్తి చేస్తే బిల్స్ ఎందుకు ఆపాల్సి వచ్చింది అనే అంశం పైన అధికారులతో మాట్లాడి ఆరా తీసి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ పాత బిల్స్ అన్ని చెల్లించాలంటే దానిపైన పూర్తిగా సమగ్రంగా విచారణ చేసిన తర్వాత విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాతనే ఆ బిల్స్ క్లియర్ చేస్తామనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం నా వెనకాల కనిపిస్తున్నారు కదా, ఇది జీహెచ్ఎంసీలో పనులు చేపట్టేటువంటి కాంట్రాక్టర్లు. ఈ కాంట్రాక్టర్లతో మాట్లాడదాం. వీళ్ళందరూ కూడా కమిషనర్ ఇలంబర్తిని కలిశారు. చాలా అంశాలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంది, వీళ్ళకి బిల్స్ ఎప్పటి నుంచి ఇస్తా అన్నారు అనేటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు మీరు కాంట్రాక్టర్ అందరూ కూడా మన కమిషనర్ని కలిసినారు. కమిషనర్ దగ్గర మీ బిల్స్ క్లియర్ చేయాలనేటువంటి మాట కూడా వాళ్ళు ఆయన ముందు పెట్టినారు. సో ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్లు చేసినటువంటి పనులు, చేయనటువంటి పనులకు కూడా బిల్లు అడుగుతున్నారు. సో నేను దాని మీద విజిలెన్స్ విచారణ చేపిస్తా. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పనులు చేసి పనులు చేయకుండా కూడా బిల్లు తీసుకున్నారనేటువంటి విమర్శలు ఉన్నాయి. అట్లాంటి ఫిర్యాదులు కూడా వస్తున్నాయని కమిషనర్ అంటున్నారు. ఇప్పుడు మేమందరం కూడా కొన్ని రోజుల కింద ఒక ధర్నా అనేది ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ హెడ్ ఆఫీస్ ప్రెమిసెస్లోనే. ఆ రోజు కమిషనర్ సార్ కూడా పిలిపించి మా అందరు కొంతమంది కాంట్రాక్టర్లతో కూడా చర్చించారు. ఆ రోజు మేము ఏదైతే పేమెంట్ ప్రాబ్లమ్స్ మేము ఉన్నాయో, మా ఆర్థిక ఇబ్బందులు ఏవైతున్నాయో అవన్నీ కూడా కమిషనర్ సార్కి డీటెయిల్గా మేము చెప్పడం జరిగింది. దాని ద్వారా అప్పుడు సార్ ఒకటి ప్రొసీడింగ్ అనేది తీశారు. ఇప్పుడు మా బిల్స్ ఏదైతే కంప్లీట్ అయిన బిల్స్ ఉంటాయో అవి ఆడిట్లో ఇన్వర్డ్ అనేది కూడా తీసుకోవడం లేదు. సో దానికోసం ఒక ప్రొసీడింగ్ తీస్తే దాని మీద కూడా మేము అంత లాంగ్ పీరియడ్ కాదు సార్, తక్కువ టైంలో మీరు చేయండి అంటే కూడా దానికి సరే అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే ఓన్లీ 2023-24 బడ్జెట్ మరియు 24-25కి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన పేమెంట్లు ఏవైతున్నాయో అవి మాత్రమే థ్రెడ్స్ ద్వారా లోన్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏవైతే 2021 నుంచి 2023 వరకు కానీ అంతకన్నా పాత సంవత్సరానికి సంబంధించిన బిల్లులు ఏవైతున్నాయో కొందరు కాంట్రాక్టర్లు కొన్ని ఏరియాలలో కొన్ని వర్కులకు పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నారనే ఉద్దేశంతో మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది గతంలో కూడా. సో వాటి మీద నేను ఎంక్వైరీ కోసం విజిలెన్స్ అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత అందరికీ కూడా బిల్లులు చెల్లిస్తా అని చెప్పడం జరుగుతుంది. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కమిషనర్ సార్కి మేము అడిగేది ఏంటంటే ఈరోజు మేమందరం కూడా దాదాపు 2 నుంచి 3,000 మంది కాంట్రాక్టర్లు ఉన్నాము. ఒక 600 నుంచి ఒక 800 బిల్లులు అనేది పెండింగ్ ఉన్నాయి. మీరు ఏ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఇంకే ఎంక్వైరీ చేసినా కానీ కూడా దేనికి మేము అనేది అపోజ్ చేయడం లేదు. మీరు చెయ్యండి,
కాకపోతే మా బాధ ఏందనంటే మీ బిల్లులు అనేది ఏవైతే ఇప్పుడు మీరు బిల్స్ చెప్తారో మేము ఆడిట్లో సబ్మిట్ చేసి దాదాపు 13 నెలలు 14 నెలలు టైం అయిపోయింది. ఇన్ని రోజులలో విజిలెన్స్ చేసుకోవచ్చు కదా, ఎంక్వైరీస్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు తీరా పేమెంట్ ఇచ్చే టైంకి మాకు ఇప్పుడు విజిలెన్స్ చేస్తే విజిలెన్స్ ఎంక్వైరీ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకెన్ని రోజులు పడతారో మాకు అర్థం కావటం లేదు. అంటే ఈ కమిషనర్ బాధ్యతలు చేపట్టి కేవలం 4 నెలలే అవుతుంది. గత ప్రభుత్వ హయాంలో సరే అధికారులు ఏ విధంగా పనిచేస్తారో ఇన్ని సంవత్సరాలుగా బిల్లు ఎందుకు ఇయ్యాలో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే నిజంగా పని చేసిన తర్వాతనే అవి నివేదిక వచ్చినాయని తేలితేనే బిల్లులు ఇస్తామని చెప్తున్నారు కమిషనర్. ఇప్పుడు అది చేయడం అనేది కరెక్టే. ఇప్పుడు అందరు కాంట్రాక్టర్లు అట్లా ఉండరు కదా, కేవలం కొంతమంది కాంట్రాక్టర్లే ఆ రకంగా చేశారు. కాకపోతే ఒక కాంట్రాక్టరే సొంతంగా ఉండలేడు కదా, వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు కూడా వర్క్ ఎగ్జిక్యూటివ్ చేపిస్తారు కదా. ఒక కాంట్రాక్టర్ అయితే బిల్లు రాసుకోడు కదా. అక్కడ ఉన్న ఏఈ కానీ డిఈ కానీ ఈఈ కానీ వాళ్ళందరూ మా బిల్స్ మాత్రం వర్క్ ఎగ్జిక్యూట్ చేపిస్తారు. వాళ్ళు బిల్ రికార్డింగ్ చేస్తారు. బిల్స్ ఎందుకు డిలే అవుతున్నాయి, ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎందుకు ఆడిట్కి లేట్ వస్తున్నాయి, దాని మీద కూడా వాళ్ళు ఒక ఈఓటీ అనేది కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టెక్నికల్గా అన్నీ ఉంటాయి కదా. సో దీనివల్ల మేమందరం ఏం అడుగుతున్నామనంటే ఆల్రెడీ మా డిపాజిట్స్ అనేది మీ దగ్గర ఉన్నాయి. ఈఎండి రూపంలో కానీ ఆర్ఎండి రూపం కానీ ఎఫ్ఎస్డీలు కానీ మా డిపాజిట్స్ ఉన్నాయి. కావాలంటే మీరు అవి హోల్డ్ చేసుకొని ఇప్పుడు ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో ఆ పేమెంట్ రిలీజ్ చేసి మీ ఎంక్వైరీలు ఏమున్నాయో మీరు చేసుకోండి. రేపు ఎవరైనా కాంట్రాక్టర్లు వాళ్ళ తప్పు అని చెప్పి తెలిస్తే వాళ్ళ మీద మీరు ఏం శిక్ష తీసుకున్నా కానీ కూడా మేము దానికి సపోర్ట్ చేస్తామని చెప్పి. ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే మీరు మాత్రమే కాదు, ఒకవేళ మీకు బిల్లు చేసిన అధికారులు కూడా తప్పు చేసినట్టు, ఒకవేళ అది తప్పుగా పనులు చేయకుండా బిల్లు తీసుకుంటే అధికారుల తప్పు కూడా అంటారు. ఇప్పుడు మేము అనేది ఒకటే మాట, ఏవైతే బిల్స్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్కు బిల్స్ సబ్మిట్ అయ్యాయో అవి మేము రాసుకున్న బిల్స్ కాదు. మాతోని ఆఫీసర్లు వర్క్ ఎగ్జిక్యూట్ చేయిస్తారు, వాళ్ళు బిల్లు రికార్డ్ చేస్తారు, దానికి క్వాలిటీ రిపోర్ట్లు ఇస్తారు, థర్డ్ పార్టీ రిపోర్ట్ ఇస్తారు, ఫోర్త్ పార్టీ రిపోర్ట్లు ఇస్తారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మన జిహెచ్ఎంసీ అండర్లో ఉన్న డిపార్ట్మెంట్లే. వాళ్ళన్నీ మా బిల్లు ఆడిట్కి చేరే వరకు వాళ్ళు బిల్ పాస్ చేస్తేనే కదా. ఇప్పుడు కమిషనర్ సార్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు, దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయించేది, రికార్డ్ చేసేది, అన్ని ఇచ్చేది కూడా అందరు కూడా ఆఫీసర్లే ఉంటారు దాని వెనుక. ఇప్పుడు మీ కాంట్రాక్టర్లు అత్యధికంగా పనులు చేసినవి ఏంది, దేనికి సంబంధించినటువంటి బిల్స్ ఉన్నాయి? ఇప్పుడు మేము వచ్చేసి మ్యాక్సిమం డీసిల్టింగ్, ఐఆర్టీ, మాన్సూను మరియు సీసీ రోడ్లు, పైప్ లైన్స్, కమ్యూనిటీ హాల్స్, సిటీలో మేజర్ వర్క్లు, ఎమర్జెన్సీ వర్క్లు అన్నీ కూడా మేమే చేస్తాం. ఓకే అన్న, మీరు మీ బిల్స్ ఎంత పెండింగ్ ఉన్నాయి, ఏ జోన్లో మీరు పనిచేస్తారు ఎక్కువ? सर्कल 8 में जो सो वर्क करते हैं हम लोग, सर्कल 7 में वर्क करते हैं, चारमीनार जोन में। चारमीनार जोन। कितना बिल्स पेंडिंग है आपका? करीब नहीं बोले तो भी हम लोग का जो सो अभी तक 20 बिल्स पेंडिंग है हम लोग का। हम लोग फिर रहे हैं, अभी तो करीब 1 साल हो गया। अभी जो सब पेमेंट भी जो सो देते बोले फिर रोक डाले हो, देने के पेमेंट देता हूँ बोल के जो सो बात करे परसों जबान दे के जो सो फिर जो सो रोक दिए हो। అన్న, ఇప్పుడు మీ బిల్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? నావి ఒక 16 వరకు ఉన్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. 12 నెలల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం, కానీ ఇంతవరకు మొన్ననే మాట ఇచ్చాడు కమిషనర్ గారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకు అదే అర్థమవుతలేదు. దీని గురించి మరి ఆయన ఏం చెప్తాడో సమాధానం. అంటే గత ప్రభుత్వ హయాంలో పనులు చేయని వాటికి కూడా ఇచ్చినారు అనేటువంటి విమర్శలు, ఫిర్యాదులు ఇప్పుడు వస్తున్నాయనేది కమిషనర్ చెప్తున్నమాట. అది మాత్రం వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలన్న, అందరూ అదే దృష్టితో చూడదు కదన్న. దాని గురించి మాట్లాడారు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏ డెవలప్మెంట్ వర్క్ చేయాలన్నా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు దాదాపుగా 2000 నుంచి 3000 వరకు కాంట్రాక్టర్లు ఉంటారు. సో ఆ కాంట్రాక్టర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో పనులు అందరూ చేసినప్పటికీ మాత్రం కొంతమందికి మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగా పనులు చేయకుండా డబ్బులు తీసుకొని ఉంటే, బిల్లు తీసుకొని ఉంటే అలాంటి వారిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, శిక్ష వేయాలి. కానీ ఇట్లా కొంతమంది పాయింట్అవుట్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంకో అంశము అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంట్రాక్టర్. ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేము వర్కులు కూడా కంప్లీట్ చేసి రివాల్యుయేషన్ కోసం, రివైజ్ బడ్జెట్ కోసం కూడా గత 3 నెలలు 4 నెలల నుంచి కూడా అన్నీ కూడా కమిషనర్ సార్ దగ్గర పెండింగ్ ఉన్నాయి, మరియు సిఈ సార్ దగ్గర కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రివైజ్ బడ్జెట్ అయితేనే మాకు బిల్లు ఫైనల్ ఈఆర్పీ అనేది వెళ్తుంది, బిల్లు సబ్మిట్ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు 3 నెలల నుంచి ఇక్కడ కూడా డిలే అయిపోతున్నాయి మాకు. మళ్ళీ మేము థ్రెడ్స్ ద్వారా మేము 6 మంత్స్ ఇంట్రెస్ట్ కట్టి తీసుకుంటున్నాం. కాబట్టి మేము ఇప్పుడు మా సిఈ సార్ నిన్న మాట్లాడిండు, కమిషనర్ సార్తో ఒకసారి చర్చించి సోమవారం సాయంత్రం వరకు ఏదైనా ఒకటి చెప్తా అని చెప్పిండు. ఒకవేళ వాళ్ళు చెప్పిన చర్చలకు కానీ మేము సహకరించాలి, మాకు అది కాకపోతే మేము తర్వాత మంగళవారం కానీ
రాబోయే 2-3 రోజులలో మేము కాంట్రాక్టర్లు అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మా కార్యాచరణ ఏముందనేది ప్రకటిస్తాం. ఓకే, సో ఇది ఓవరాల్గా మాత్రం జీహెచ్ఎంసీలో ఏవైతే కాంట్రాక్టర్లు పనులు చేపట్టారో ఆ పనులకు సంబంధించినటువంటి బిల్స్ చెల్లించాలని అనేక రోజుల నుంచి నిరసనలు చేశారు, ధర్నాలకు దిగారు. కమిషనర్ ఛాంబర్ బయట కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఎట్టకేలకు ఇలంబర్తి మాత్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మొత్తము గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల దగ్గర అంటే పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోయినా కొన్ని బిల్స్ వచ్చాయి, ఆ బిల్స్ వాళ్ళకి చేరాయి డబ్బులు అనేటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా అంటే 2023 డిసెంబర్ నుంచి చేపట్టినటువంటి కాంట్రాక్టర్లు అన్నిటికీ కూడా మేము బిల్లు ఇస్తాం, కానీ అంతకన్నా ముందు చేపట్టినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు మాత్రం ఒక 10% విజిలెన్స్ వాళ్ళు విచారణ చేసిన తర్వాత వాళ్ళు నిజంగానే గ్రౌండ్ లెవెల్లో పనులన్నీ పూర్తయ్యాయి, ఆ పనులు గ్రౌండ్ అయ్యాయి, నాణ్యతతో కూడినటువంటి పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయని విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మేము బిల్స్ చెల్లిస్తామనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. గతంలో 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు దాదాపుగా 700 నుంచి 800 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు చెల్లించాల్సిన బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 400-500 కోట్లు ఉన్నాయి. ఆ 400-500 కోట్లు మేము చెల్లిస్తాం, కానీ గతంలో ఉన్నటువంటి బిల్స్ గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టి వెళ్ళినటువంటి బిల్స్ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత పనులన్నీ సమగ్రంగా జరిగిన తర్వాతనే బిల్స్ చెల్లిస్తామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మరి దీనిపైన కాంట్రాక్టర్లు కార్యాచరణ తీసుకునేందుకైతే ముందుకు వస్తున్నారు. దీనిపైన మరి మరోసారి కమిషన్ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. కమిషనర్ మరి దాని తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేటువంటిది చూడాలి. సో ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అనేక డెవలప్మెంట్ పనుల్లో భాగమైనటువంటి కాంట్రాక్టర్ల బిల్స్ పైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేసిన తర్వాతనే బిల్స్ విడుదల చేయబోతున్నాం. అప్పటి వరకు అవి హోల్డ్లోనే ఉంటాయి. తెలవాలే కదా ఎవరు ఏం చేసినారు, ఎవరు ఏం చేయలేదు అనేటువంటి అంశాన్ని తేలాలి. కాబట్టి ఒక స్ట్రీమ్లైన్ చేయదలుచుకున్న సిస్టమ్ని కాబట్టే నేను ఇప్పుడు ఈ విచారణకి ఆదేశిస్తున్నాను అని కమిషనర్ ఇలంబర్తి చెప్తా ఉన్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.